హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ పరోటా చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి పిండి కలపడానికి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా నేను. కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పరోటా. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా చపాతి పిండి లెక్క కలపాలి మనం. చూడండి, పిండిని అయితే ఇట్లా మంచిగా సాఫ్ట్గా కలపాలి. ఇట్లా మరీ గట్టిగా కలపొద్దు, అట్లానే వాటర్ ఇట్లా ఎక్కువ పోయొద్దు. మీడియంగానే వాటర్ పోసి మంచిగా మెత్తగా పిండిని కలిపి ఒక 30 minutes పిండిని పక్కన పెట్టేయాలి. నేనైతే ఒక హాఫ్ ఆనియనే కట్ చేస్తున్నా, ఈ హాఫ్ తీసేస్తున్నా, సరిపోతుంది సగం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేయాలి. కొత్తిమీర ఏమో సన్నగా కట్ చేయొద్దు, కొంచెం దొడ్డుగానే కట్ చేయాలి. కొంచెం పెద్ద సైజే కట్ చేయాలి ఇట్లా. పిండి నానే వరకు మనకైతే ఇంకొక చిన్న పని ఉంది. నేనైతే ఒక 4 eggs తీసుకున్నా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ఇట్లా పెద్దది. 4 eggs తీసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇవి 2 వేయాలి. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ వేస్తున్నా, కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం కారం. ఇప్పుడు వీటిని మంచిగా కలపాలి ఇక ఒకసారి. సేమ్ ఆమ్లెట్కి కలిపినట్టే, కాకపోతే ప్లేట్లు వేసి కలుపుతున్నా నేను. పిండి అయితే మంచిగా నానింది చూడండి, మెత్తగా ఉంది మంచిగా. మనం చపాతీకి ఎంత పిండి అయితే తీసుకుంటామో పరాటా కోసం అయితే అంత పిండి తీసుకొని రౌండ్గా వేయాలి. ఇట్లా సన్నగా పెద్దగా చేయాలి, సేమ్ చపాతీ లెక్కనే, కాకపోతే కొంచెం సన్నగా ఉండాలి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఒక చాక్ తీసుకొని నేను వీడియోలో చూపెట్టినట్టు కట్ చేయాలి. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను. పైనుంచి 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఈ పరాటాకి రుద్దాలి. పొడి పిండి వేయాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి.
ఇట్లా పరాటా మంచిగా లేయర్ లేయర్ వస్తుంది. కొంచెం పొడిపిండి వేసి ఇట్లా సన్నగా చేయాలి మంచిగా. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇట్లా ఇట్లా వేసి 2 సైడ్లు ఇట్లా ముంచాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేద్దాం. చూడండి పరాటా ఎంత మంచిగా పొంగిందో. మస్తు వంగింది కదా. ప్లేట్లకు తీసుకుందాం. కూరది ఎగ్ పరాటా అయితే అయింది. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, మస్తు మెత్తగా వచ్చినాయి, ఫుల్ పొంగినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. బాగుంది, మస్తు వచ్చింది. అసలు లోపల ఉడుకుతుందో ఉడకదో అన్న డౌటే అవసరం లేదు. మస్తు ఉడికింది, మస్తు ఉంది టేస్ట్. సాస్లో ముంచుకొని మస్తు సాఫ్ట్గా వచ్చినాయి. మళ్ళా ఎగ్ పరోటా అయితే అదిరిపోయింది. సాస్ లేకుండా తిందాం. సాస్ లేకుండా ఉత్తది కానీ మస్తు ఉంది టేస్ట్ అసలు. ఎందుకంటే మనం అన్నీ వేసినాం కదా. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనికా ఇరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేస్తున్నా. ఈజీగా ఉంటుంది, జల్దీ అయిపోతుంది, పెద్ద పని ఏమి ఉండదు అసలు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా నేను. అయితే ఫస్ట్ మనకి బ్రెడ్ కావాలి. ఈ బ్రెడ్ని ఏం చేయాలంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లెక్క చేసి ఒక బౌల్లో వేసుకోవాలి.
బ్రెడ్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు లెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ గప్చుప్కి కట్ చేసినట్టు కట్ చేయాలి చిన్న చిన్నగా. ఈ ఆనియన్స్ వేస్తున్నా ఫస్ట్. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా కట్ చేసిన చూడండి. వీటిని గిట్లా వేస్తున్నా. చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. అట్లనే కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం కారం వేస్తున్నా. 1/2 స్పూన్ ఉంటుంది కారం. మనం పచ్చిమిర్చి వేసినాం కదా, అందుకే కారం కొంచెం తక్కువ వేయాలి. కొంచెమే అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ శనగపిండి వేయాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఒకసారి కలపాలి. ఇవి బ్రెడ్ పీసెస్కి మొత్తం ఇవన్నీ కలిసేటట్టు కలపాలి ఒకసారి. బ్రెడ్ని మరీ గట్టిగా కలపకండి, మొత్తం పౌడర్ లెక్క అయిపోతుంది. కొంచెం మెల్లగానే కలపాలి. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకున్నా. ఈ ఎగ్స్ని గిట్లా ఇందులోనే కొట్టి పోయాలి. మ్యాగీ వచ్చింది ఏంది అనుకుంటుర్రా? డిఫరెంట్ రెసిపీ అని చెప్పినా కదా. ఇప్పుడు మ్యాగీ వేయాలి. మ్యాగీని ఇట్లనే వేయొద్దు. మ్యాగీని ఇట్లా సేమ్ మనం బ్రెడ్ని ఎట్లా చూర చూర వేసేసినామో సేమ్ మ్యాగీని గిట్లా ఇట్లా చూర చూర వేసి చిన్న చిన్నగా వేసేయాలి ఇందనే ఇట్లా. మొత్తం ఇట్లా చిన్నగా చించి వేస్తున్నా మ్యాగీని. మ్యాగీ మసాలా గిట్లా వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి గిట్లా వేయాలి. వీటన్నిటిని వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. ఇక కలిసేటట్టు ఎగ్, బ్రెడ్, మ్యాగీ మొత్తం మంచిగా కలవాలి. ఇక చూడండి. ఇగో ఇట్లా మంచిగా కలపాలి దీన్ని. ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టిన. ప్యాన్ కొంచెం వేడి కావాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ తోటి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న వడలు లెక్క వేసుకోవాలి దీన్ని. ఇగో ఇట్లా రౌండ్గా చిన్న చిన్న వడల్లాగా వేయాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. ఇవి అసలు స్టవ్ పెద్దగా పెట్టొద్దు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పాలి వీటిని.
మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇక మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఒకసారి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక వీటిని చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఇగో ఎగ్ మ్యాగీ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నాయో. టేస్టింగ్ టైం. చూడండి లోపల ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. కొంచెం సాస్ పెట్టుకొని మస్తు వచ్చింది. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరలి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? రాగి పూరీలు ఇంకా చెన్నాకారీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇక ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని బౌల్ వేస్తున్నా. సేమ్ అదే కప్పుతోటి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా, ఇంట్లోనే వేస్తున్నా. ఏ కప్పుతోటి అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఏమేయాలంటే ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేయాలి. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, దీన్ని వేస్తున్నా. ఒక 2 స్పూన్స్ వేయాలి. ఇది కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలపాలి. చూడండి పిండిని అయితే ఇట్లా కలపాలి. కానీ ఈ పిండిని మనం నార్మల్ పూరి పిండి కలిపినట్టు మాత్రం అస్సలు కలపొద్దు. వాటర్ తక్కువ పడతాయి ఈ పిండికి. ఇంకా మెత్తగా ఇట్లా కలపొద్దు. దీన్ని కొంచెం గట్టిగానే ఉండాలి. ఇట్లా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. పైనుంచి కొంచెం వేయాలి. ఇట్లా కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ చేసేద్దాం. ఇప్పుడు కర్రీ చేయడానికైతే ఒక ప్యాన్ పెట్టిన. ప్యాన్ అయితే వేడయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా. ఒకటే ఆనియన్ సన్నగా కట్ చేసిన. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా వేస్తున్నా. అదే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని.
తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇది కొంచెంసేపు ఉడకాలి కాబట్టి మూత పెట్టేద్దాం. టమాటా ఆనియన్ ఉడికిందేమో చూద్దాం ఒకసారి. ఉడకబెట్టిన శనగలు ఇవి వేస్తున్నా 1 కప్పు. ఇప్పుడు కారం వేయాలి. ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నా. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసిన. మీరు తక్కువ తింటే 1 స్పూన్ వేసుకోండి. అట్లనే కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఒకసారి మంచిగా కలుపుతాం ఇక దీన్ని. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలైనా దీన్ని ఉడకనియాలి. ఇక ఇట్లా కారం వేసిన తర్వాత కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఉడకనియాలి. ఇట్లా ఉడికిన తర్వాతే కొన్ని వాటర్ పోయాలి. అప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్ కర్రీ. ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తున్నా. కొన్ని ఎక్కువనే పోసిన వాటరు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొంచెం గరం మసాలా. ఒకసారి మంచిగా కలుపుదాం దీన్ని. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చినామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నా. గ్రేవీ మంచిగా చిక్కగా అవుతుంది. 1 స్పూన్ ఇట్లా వేస్తే ఇది టేస్ట్ ఇట్లా మంచిగా వస్తుంది. ఇది వేసి కలిపేద్దాం. ఇక ఒక 2 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయ్యిందేమో చూద్దాం ఒకసారి. స్మెల్ మస్తు వస్తుంది. మసాలా కర్రీ అయితే అయ్యింది. మస్తుంది. కాస్త పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. కానీ ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకే నేను వేస్తలే. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. పెట్టేసిన. ఇప్పుడు పూరి వేద్దాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నా. పిండి అయితే మంచిగా నానింది చూడండి. ఫుల్ సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది పిండి మొత్తం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు మనం పూరీలు వేసేద్దాం. ఇక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకొని రౌండ్గా వేయాలి. ఇగో ఇంత సైజ్ ముద్దలు వేయాలి. ఈ పూరి మనం పిండితోటి చేస్తలేము, ఆయిల్ తోటి చేస్తున్నా. ఆయిల్ తోటి చేస్తే ఏంటంటే మనం డీప్ ఫ్రైకి వేసిన ఆయిల్ మొత్తం ఖరాబ్ కాదు, మంచిగా నీట్గా ఉంటుంది. అదే పిండితోటి చేసినాం అనుకోండి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ పీటాకు మొత్తం ఆయిల్ రుద్దేసి ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు పూరి వేద్దాం. ఇక పూరిని నూనెలో వేసిన తర్వాత మెస్లియద్దు. పూరి ఇట్లా మెల్లగా పైకి వస్తుంది, అప్పుడే దాన్ని ఇట్లా అనాలి గంటతోటి. పూరి అయితే మంచిగా పొంగింది చూడండి. ఇప్పుడు రెండో సైడ్ తిప్పుదాం. మంచిగా ఫ్రై అయింది, తీసేస్తున్నాయి. ఇక చూడండి ఎంత మంచిగా వంగిందో. పూరీలు అయితే మంచిగా పొంగుతున్నాయి.
రాగి పూరి చెన్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. టేస్టింగ్ టైం. మస్తుంది టేస్ట్. మస్తు అంటే మస్తుంది టేస్ట్. రాగి పూరి మీరు కంపల్సరీ ట్రై చేయండి. మస్తున్నాయి. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? కొత్తిమీర పరాటా చేస్తున్నా. మస్తు డిఫరెంట్గా ఉంటుంది, అట్లనే ఈజీగా ఇట్లా ఉంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. పిండి కలపడానికి అయితే నేను ఒక చిన్న బేషన్ అయితే తీసుకున్నా. 1 కప్పు మైదా పిండి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని జల్లెడ పడదాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా మెత్తగా కలపాలి పిండి. పిండిని ఇట్లా మెత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పైనుంచి ఆయిల్ వేయాలి. చూడండి, పరాటా కోసం పిండి అయితే ఇట్లా కలపాలి. మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి ఎంత మంచిగా కలిపితే పరాటా అంత మంచిగా వస్తాయి. పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి. వేసి ఇట్లా పిండి మొత్తం రుద్దేస్తున్నా. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. పిండి నానేంత వరకు అయితే మనకు ఒక చిన్న పని ఉంది. కొత్తిమీర కట్ చేయాలి. కొత్తిమీరని మరీ సన్నగా కట్ చేయొద్దు, కొంచెం పెద్దగానే కట్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఒక కప్పులకైతే తీసుకుందాం దీన్ని. ఒక చిన్న ప్యాన్ అయితే తీసుకున్నా నేను. అదే పోస్ట్ పెట్టేది చిన్నది ఉంటుంది కదా, ఇది తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసి వేడి చేయాలి. సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరలు ఏమేయాలంటే 1 స్పూన్ మైదా పిండి వేయాలి. 1 స్పూన్ వేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ వేయాలి. దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. దీన్ని పరాటా చేసేద్దాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీ లెక్క పెద్దగా సన్నగా వేయాలి. కొత్తిమీరని ఫస్ట్ ఇట్లా ఆయిల్ వేసి పెట్టినాం కదా, ఇప్పుడు దీన్ని పైనుంచి వేసి రుద్దాలి. ఈ పరాటా పైన 1 స్పూన్ వేస్తున్నా. మొత్తం అప్లై చేయాలి ఇప్పుడు ఈ కొత్తిమీరని.
చేయితో అయితే ఇంకా మంచిగా వస్తుంది. ప్లేట్కి కొంచెం ఆయిల్ రుద్దాలి, ఇట్లా అంటుకోదు. ఇగో ఇట్లా. దీనిపై నుంచి మళ్ళీ కొత్తిమీర అప్లై చేయాలి. చూడండి మొత్తం ఇట్లా డబ్బా షేప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని పరాటా లెక్క చేయాలి. ఇక డబ్బా షేపే రానియాలి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెడుతున్నా స్టవ్ పైన. ప్యాన్ కొంచెం వేడి కావాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు పరాటాను అయితే వేసేసిన. ఆయిల్ వేడైన తర్వాత మెల్లగా వేయాలి. వేసేటప్పుడు ఇది ఫ్రై అవుతున్నప్పుడే పైనుంచి గిట్లా కొంచెం ఆయిల్ వేయాలి. ఇది రెండో సైడ్ తిప్పుదాం. అబ్బా చూడండి పరాటా రెండు సైడ్లు ఎంత మంచిగా ఫ్రై అయిందో. పరాటా అయితే మస్తు ఫ్రై అయింది. చూడండి కలర్ ఇట్లా మస్తు వచ్చింది. తీసేస్తున్నాయి. ఒక ప్లేట్లో వేద్దాం. కొత్తిమీర పరాటా అయితే రెడీ అయిపోయింది. చూడండి మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇప్పుడు తిని చెప్తే ఎట్లున్నాయో. ఇక చూడండి ఎంత మంచిగా లేయర్ లేయర్ వచ్చినాయో. పరాటా అయితే మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇగో ఇట్లా చినిగిపోతున్నాయి. ఇట్లా చింపితే లేయర్ లేయర్ సూపర్గా వచ్చినాయి. ఇప్పుడైతే ఇక టేస్ట్ చేసి చెప్తే. ఇక టేస్టింగ్ టైం. నేనైతే సాస్ తోటి తింటున్నా. మీరు సాస్ తోటైనా తినండి, ఏదైనా కర్రీ తోటైనా తినండి, ఇంకా మీ ఇష్టం. ఇక మస్తున్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు. చూడండి బా ఉత్తది తినని మస్తుంది. ఈ మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పరాటాకు పట్టింది. అబ్బా సాస్ తోటి ఇట్లా అదిరిపోయింది. అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. అస్సలు మిస్ కాకండి. ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. సరేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడిగేయండి. నెక్స్ట్ చేసేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.